హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంఎస్ మంత్ర 360. పెట్టుబడులు పెడుతున్నారా? 90% పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారు? అసలు బిజినెస్ అంటే ఏమిటి అనేది అయితే చాలా మందికి క్లియర్గా తెలియదు. తెలియకుండానే పెట్టుబడులు పెట్టి అయితే చాలా మంది లాస్ అవుతున్నారు. సో నష్టాలు ఎందుకు వస్తున్నాయి? కానీ బిజినెస్ అసలు నిజం ఏమిటి? బిజినెస్లో బాధలు ఏంటి? ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇవన్నీ ఈ వీడియోలో సింపుల్గా క్లియర్గానైతే చెబుతాను. ఇంకా చివరి వరకు అయితే చూడండి, మీ ఆలోచనలు మారిపోతాయి ఈ వీడియో చూసిన తర్వాతనైతే. ఓకేనా? మరి మీకోసం అయితే ఈ వీడియో. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి. ఇంకా బిజినెస్ అంటే నిజంగా ఏమిటి అనే దాని గురించి అయితే ఫస్ట్ అయితే మనం చెప్పుకుందాం. బిజినెస్ అంటే కేవలం డబ్బు పెట్టుబడి పెట్టడం కాదండి. డబ్బు ఉంటే చాలు బిజినెస్ పెట్టేయచ్చు, ₹1,00,000 పెట్టేస్తే మనకు 10 లక్షలు సంపాదించవచ్చు అనేది అయితే కరెక్ట్ అయితే కాదు. బిజినెస్ అంటే ఒక సమస్యను గుర్తించి దానికి సొల్యూషన్ ఇవ్వడం అండి బిజినెస్ అంటే. ప్రతి బిజినెస్ వెనకాల ఒక సమస్య ఉంటుంది. ఏంటిది అని అంటే, సపోజ్ నాకు ఆకలి అవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైనా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి కానీ హోటల్కి కానీ నేనైతే వెళ్ళాలి. నేను ప్రయాణం చేయాలి. సో నేను ఏం చేయాలి? బస్సు కోసం అన్నా, లేదంటే కారా, లేకపోతే సంథింగ్ ఏదో ఒక వెహికల్ కోసం అనేది నేనైతే వెళ్ళాలి. చదువుకోవాలి అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. అప్పుడు నేను ఏం చేయాలి? కోచింగ్ సెంటర్ ఎక్కడుందో వెతుక్కొని అయితే కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదువుకోవాలి. బట్టలు కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి? బట్టల షాప్ దగ్గరలో ఎక్కడ ఉందో చూసుకొని అయితే బట్టల షాప్కి వెళ్ళాలి. సింపుల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం బిజినెస్ చేయాలి అంటే మనకు కావాల్సింది సమస్య పరిష్కారం చేయాలి, సొల్యూషన్ మన దగ్గరే ఉండాలి, కస్టమర్స్ని మనమే వెతుక్కోవాలి. పాయింట్ వచ్చేసి, బిజినెస్ గురించి చాలా మందికి చాలా తప్పుగా అర్థాలు అయితే ఉన్నాయి. ఎలా అంటే, డబ్బు ఉన్న వాళ్ళే బిజినెస్ చేయగలరు, షాప్ పెట్టేస్తే చాలు మనకు ఇన్కమ్ వస్తుంది, గుర్తు తెలియని వాళ్ళు కూడా చాలా లాభాలు పొందుతున్నారు షాపులు పెట్టి అని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటారు. బిజినెస్లోకి దూకితే చాలు సక్సెస్ అవుతాం అనుకుంటున్నారు చాలామంది. ఈ అన్ని అర్థాలు సరిగ్గా తెలియని అర్థాలండి. ఎందుకనంటే, బిజినెస్లో డబ్బు కాకుండా ముందుగా కావాల్సింది నాలెడ్జ్, తర్వాత అనుభవం, తర్వాత ఒక ప్లాన్. ఇవి మెయిన్గా మనకైతే కావాల్సినవి. బిజినెస్ మనం పెట్టాలి అంటే కావాల్సినవి అయితే ఇవి. డబ్బు ఉంటేనే కాదండి బిజినెస్ పెట్టడానికి. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. అలా అని చెప్పేసి మనకు మినిమం నాలెడ్జ్ ప్లస్ మనకు అనుభవం లేకుండా మనం బిజినెస్ పెడితే ఖచ్చితంగా లాస్ అవుతాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎందుకు చాలామంది నష్టపోతున్నారు? ఇది నిజంగా చాలా సింపుల్ కారణం ఇదే. ఇంకా ప్రతి ఒక్కరి అయితే చేసే మిస్టేక్ అయితే ఇదే. డబ్బు ఉంది కాబట్టి పెట్టేస్తే చాలు అని మైండ్ సెట్ ప్రతి ఒక్కరిది. కానీ నిజంగా చెప్పాలంటే, ఏ ప్రోడక్ట్ అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎందుకు వారు మన దగ్గరనే కొనాలి, మార్కెట్ ఎంత డిమాండ్ ఉంది, ఇవి అర్థం లేకుండా పెట్టుబడి పెడితే నష్టం తప్పకుండా వస్తుంది. సో మనం పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని అంటే, ఎలాంటి ప్రోడక్ట్ ఎవరికి అమ్మాలి, ఏ కస్టమరు మన దగ్గరికి వస్తాడు, ఏ కస్టమర్కి మనం అమ్మాలి, ఇవన్నీ అయితే మనం అయితే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఉండే నిజమైన బాధలు. ఈ పాయింట్లు అందరికీ తెలియదండి. బిజినెస్లో ఉండే నిజమైన బాధలు అనేది కేవలం బిజినెస్ చేసే వాళ్ళకైతే నిజంగా అర్థమవుతుంది. ఈ పాయింట్ వచ్చేసి, మొదటి 6 నెలల నుండి ఒక 1 ఇయర్ లోపు ఇన్కమ్ ₹1 కూడా రాకపోవచ్చు. ఓకేనా? అలాగే కస్టమర్లు రావడం లేట్ అవుతుండొచ్చు. ఓకేనా? కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, డబ్బు తగ్గిపోవడం ఉంటుంది, ఫ్యామిలీలో ప్రెషర్ పెరుగుతుంది మనకైతే. ఓకేనా? డౌట్స్, ఫెయిల్యూర్ ఫీలు, ఇవన్నీ మన మైండ్లో చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి. ఒక్కొక్కసారి రాత్రంతా కూడా టెన్షన్స్తోనే మనమైతే జీవితం గడపాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇవన్నీ దాటితే వచ్చే స్వేచ్ఛ, గర్వం అద్భుతంగా ఉంటుంది. అంటే మనం వీటినన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా 100%. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి,
బిజినెస్లో ఇన్కమ్ ఎలా వస్తుంది అనే టాపిక్ మీదనైతే చెప్పుకుందాం. ఇంకా బిజినెస్ ఇన్కమ్ చాలా సింపుల్గా 2 మార్గాల్లో వస్తుంది. ఎలా అంటారా? మార్జిన్ లాభం ఏంటి అంటే కొనుగోలు ధర కంటే అమ్మే ధర ఎక్కువ. ఉదాహరణకు 100 రూపాయలు పెట్టి మనం ఒక వస్తువు కొనుక్కొచ్చామంటే దానిని మనం ఒక 150 రూపీస్కి అమ్మగలిగితే ఒక 50 రూపీస్ లాభం అనేది అయితే మనకు వస్తుంది. అలాగే వాల్యూమ్ లాభం కూడా మనం అనుకున్నట్టు ఏది ఉంటే ఒక్కో వస్తువుపై లాభం తక్కువే ఉంటుంది, కానీ అలాంటి వస్తువులు మనం ఎక్కువ అమ్మడం వల్ల వచ్చే లాభం చాలా ఉంటుంది. అలా ఆ విధంగా మనం అమ్మినట్టు అవుతే మనమైతే 100% సక్సెస్ అవుతాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే 200 సపోజ్ ఒక 200 వస్తువు ఉందనుకోండి, 200 వస్తువును తీసుకొచ్చి 400కు 500కు అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మనం పెట్టిన లాభానికి డబల్ త్రిబుల్ పెట్టి అమ్మడం వల్ల ఆ కస్టమర్ ఇంకొకసారి మన షాప్కి అయితే రాడు. సో మనం ఏం చేయాలి? లాభాన్ని తక్కువ చూసుకుంటూ ఎక్కువ సేలింగ్ అనేది మనం పెంచుకుంటే 10 మంది వచ్చే కస్టమర్స్ మనకి 100 మంది కస్టమర్స్ తయారవుతారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మన బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. మనకు డైలీ కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. సో తక్కువ లాభం వచ్చినా మంచిదే, మనం కస్టమర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తే 100%కి 100% ఇన్కమ్ అయితే పెరుగుతుంది. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి నేనైతే మీకైతే చివరిగా మన వీడియోనైతే ముగించే ముందు అయితే నేనైతే ఒకటైతే మీతోనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే డబ్బు ఉంది కదా అని అయితే పెట్టుబడి అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మనం పెట్టుబడి పెట్టాలంటే దానికి కావాల్సింది అయితే ప్లానింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన బిజినెస్ అయితే సక్సెస్ అవుతుంది. ఓకేనా? వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే గుర్తుంచుకోండి ఏంటంటే బిజినెస్ అనేది రిస్క్ కాదండి, నాలెడ్జ్ లేని రిస్కే మాత్రమే రిస్క్. ఓకేనా? మీరు నిజంగా నేర్చుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. బిజినెస్ కూడా మీ జీవితాన్ని మార్చే అత్యుత్తమ మార్గం అయితే అవుతుంది. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అండి, మరి బాయ్. ఓకే బాయ్.